ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి కోసం నిర్వహణ కోసం 15 జీవో నెంబర్ 15 మరియు జీవో నెంబర్ 16లను విడుదల చేసింది. అయితే ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక పరీక్ష ఏపీటీఆర్టీ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు మరియు ఎంపిక విధాన నియమావళి జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 24/2025న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గమనించినట్లయితే ఈ పత్రికా ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నిర్వహణ కోసం జీవోఎంఎస్ నెంబర్ 15 మరియు జీవోఎంఎస్ నెంబర్ 16 ఈ రెండింటిని కూడా జీవో నెంబర్ 16 జీవో నెంబర్ 15 ఈ రెండింటిని కూడా 19/4/2025న విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల నియామక పరీక్ష ఏపీటీఆర్టీ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు మరియు ఎంపిక విధాన నియమావళి జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా సంచాలకులు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 24/2025న మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫై చేసిన ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. అది చూసినట్లయితే ఎస్జిటీలు మనందరికీ తెలుసు 6,614 పోస్టులు, పీఈటీ 177, స్కూల్ అసిస్టెంటు 7,447, టీజీటీలు 1,731, పీజీటీలు 286, ప్రిన్సిపాల్ 52, మొత్తం 16,347 పోస్టులను ఫిలప్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇకపోతే తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 17 మరియు జీవో నెంబర్ 18 ద్వారా జీవో నెంబర్ 15 మరియు జీవో నెంబర్ 16లోని కొన్ని నియమావళిని ఇక్కడ పాయింట్లు చూడండి, కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఏది జీవో నెంబర్ 17, 18 ద్వారా జీవో నెంబర్ 15, 16లో కొన్ని నియమాలకు సవరణలు చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ నియామకంలో అనుసరించవలసినటువంటి విధి విధానాలను ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ చూస్తే ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 77 జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అలాగే 2/8/2023 ద్వారా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ జీవో ప్రకారం నియామకంలో అనుసరించవలసిన విధి విధానాలు చూసినట్లయితే మొదటి దశలో ఓపెన్ కాంపిటీషన్ కోటా, అంటే మొదటి మెరిట్ ఆధారంగా అనమాట. అంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే మెరిట్ ఆధారంగా ఎంతమంది ఉన్నారో ముందు అవి ఫిలప్ చేయడం జరిగింది. రెండవ దశలో వర్టికల్ రిజర్వేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఫిలప్ చేయడం అనేది జరుగుద్ది. మూడో దశలో హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులు వీరిని ఫిలప్ చేయడం అనేది జరుగుద్ది అనమాట. ఈ పద్ధతి ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తదుపరి ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోటీ పరీక్ష లేకుండా 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని జీవో నెంబర్ 47ను ఆదేశించడం జరిగింది. జీవో నెంబర్ 47 ద్వారా ఈ యొక్క క్రీడాకారులకు 3% ఏవైతే 3% రిజర్వేషన్ ఉందో వాటిని ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఫిలప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 16,347 పోస్టుల్లో 421 పోస్టులు క్రీడాకారుల కోసం కేటాయించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు అభ్యర్థులు ఎంపికకై అందజేయడం జరిగింది. తదుపరి మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో ఎస్సీ వర్గీకరణను జీవోఎంఎస్ నెంబర్ 46, 18, 4/25 ప్రకారం అనుసరించారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఒకసారి. ఎస్సీ రిజర్వేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో అది 18/4/2025 ప్రకారం ఇక్కడ ఈ నియామక ప్రక్రియలో దాన్ని అప్లై చేయడం జరుగుతుందన్నమాట. దాని ప్రకారం అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో నెంబర్ 46 ఉంది కదా, దాని ప్రకారం ఎస్సీలను 3 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా. తర్వాత ప్రతి గ్రూప్కి నిర్దిష్ట రిజర్వేషన్ శాతం కేటాయించడం జరిగింది. అంటే 1% + 6.5%, 7.5%, మొత్తం 15% అనమాట ఎస్సీలకి. నియామకాల కోసం 200 పాయింట్ల రోస్టర్ స్ట్రీమ్లో ఉపవర్గాల వారీగా రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది. ప్రతి గ్రూపులో మహిళలకు 33%,
33.3% హారిజంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తూ ఉన్నారు. పై ఉత్తర్వుల మేరకు మెగా డిఎస్సి 2025లో ఎస్సీ అభ్యర్థులకు ఉపవర్గాల ఆధారంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అపాయింట్మెంట్ ఆర్డర్ 1975 మరియు సంబంధిత సవరణలను అనుసరించుకొని అభ్యర్థుల ఎంపిక జాబితా తయారు చేయబడ్డాయి. జీవోఎంఎస్ నెంబర్ 77 అమల్లోకి వచ్చిన అనంతరం హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ నియామక ప్రక్రియ చేపడుతున్న రాష్ట్రంలోని తొలి రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి 2025 అవుతుంది. ఇక్కడ గమనించండి, జీవోఎంఎస్ నెంబర్ 77 అమల్లోకి వచ్చిన అనంతరం హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ నియామక ప్రక్రియ చేపడుతున్న రాష్ట్రంలోని తొలి రిక్రూట్మెంటు మెగా డిఎస్సి 2025 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ జీవో ప్రకారం అమలు చేయబడుతున్నటువంటి రిక్రూట్ చేయబడుతున్నటువంటి నోటిఫికేషన్ ఇదే. ఇక గమనిక ఒకటి ఇచ్చారు, అభ్యర్థులు ప్రస్తుత ఎంపిక విధానంలో జీవోఎంఎస్ నెంబర్ 77, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 46, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 47 ప్రకారం అమలు చేయబడుతున్నందున గతంలో అమలైన ఎంపిక విధానంతో పోల్చినప్పుడు చోటు చేసుకున్న మార్పులు గమనించవలసి ఉన్నది. రైట్, ఇక్కడ మనం గతంలో ఎలా ఫిలప్ చేసేవాళ్ళమో అదంతా తెలుసు కాబట్టి దాని ప్రకారం మీకు ఇప్పుడు పోస్టు రాలేదేమో కంగారు పడొద్దు. ఇప్పుడు ప్రస్తుతం కొత్త విధానం అమలు చేయబడతా ఉంది. దానివల్ల ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే జరగవచ్చు, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, కొన్ని సబ్జెక్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావటం వలన పలు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. అభ్యర్థులకు సమన్వయం కలిగించడం కోసం సైంటిఫిక్ నార్మలైజేషన్ పద్ధతి అనుసరించడం జరిగింది. నార్మలైజేషన్ ప్రక్రియలో అనుసరించే నార్మలైజేషన్ ఫార్ములా జీవోలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మెగా డిఎస్సి 2025 పరీక్షలు 6/6/2025 నుంచి 2/7/2025 మీ అందరికీ తెలిసింది. 6/6/2025 నుంచి 2/7/2025 వరకు నిర్వహించబడ్డాయి. ఇక్కడ చూడండి, 3,36,307 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు గాను 5,77,694 దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు గాను 3,36,690 దరఖాస్తులకు సంబంధించి 92.9% పరీక్షలకు హాజరయ్యారు. అభ్యంతరాలను పరిశీలించిన పిదప తుదికి విడుదల చేసి మరి నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి 17/8/2025 స్కోర్లు ప్రకటించబడ్డాయి. అనంతరం టెట్ మార్కులు సవరించుకోవడానికి అవకాశం కల్పించి 22/8/2025 మెరిట్ లిస్టులు అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ 3% క్రీడాకారుల కోటా కింద ఎంపికైన క్రీడాకారుల జాబితా సమర్పించారు. రైట్, ఇక్కడ నెక్స్ట్ జరిగిన ప్రాసెస్ చూడండి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నుంచి అభ్యర్థుల జాబితా అందిన వెంటనే ఎంపిక పరిధిలోకి వచ్చే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి కాల్ లెటర్స్ పంపబడినవి. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు ఎంపిక చేసుకున్న అన్ని పోస్టులకు సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించడానికి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీంలు ఏర్పాటు చేయబడ్డాయి. వికలాంగ అభ్యర్థుల వైద్య ధృవీకరణ కోసం జిల్లా వైద్యాధికారి సహకారంతో జిల్లా స్థాయిలో మెడికల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించడానికి 28/8/2025 నుంచి షెడ్యూల్ ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. జిల్లా స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. రైట్, ఇంకా చూడండి, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టుల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా స్థాయిలోనే నిర్వహించబడుతుంది. అభ్యర్థులు వివిధ పోస్టులకు అర్హత సాధించినందున వారి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి కాల్ లెటర్లు జారీ చేయబడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం 15,308 కాల్ లెటర్లు పంపగా 15,066 అంటే 98% సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. సర్టిఫికేట్ ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన పోస్ట్ ప్రాధాన్యత ఎంపికలను పరిగణలోకి తీసుకొని ఎంపిక జాబితా అనేది ప్రకటించబడుతుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాఫీగా కొనసాగుతూ నిర్ణీత సమయానికి పూర్తి చేయబడుతుంది. కొన్ని సాంఘిక మాధ్యమాల్లో నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తూ అభ్యర్థులను అపోహలకు ఆందోళనకు గురి చేస్తున్నారు. అభ్యర్థులు వీటిని విశ్వసించవలసిన అవసరం లేదు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎంవి కృష్ణారెడ్డి, కన్నేరు, మెగా డిఎస్సి 2025. ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద
ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా ఈ యొక్క ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా నియామక ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా నియామకం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇందులో క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడ మీరు హారిజాంటల్ మొదటి దశలో ఓపెన్ కాంపిటీషన్లో ఫిలప్ చేస్తాము. తర్వాత రెండో దశలో వర్టికల్ రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఈడబ్ల్యూఎస్ వారికి వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై చేయబడుతుంది. తర్వాత మూడో దశలో హారిజాంటల్ రిజర్వేషన్ను మహిళలకు, వికలాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది అప్లై చేయబడుతుందని చెప్పేసి ఆ విధంగా సెలక్షన్ జరుగుతుందని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.